నమస్తే జెడ్9 న్యూస్ కి స్వాగతం. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాలరామ ఆదేశానుసారం సింగరేణి సంస్థలో పనిచేయు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కొరకు శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాద్ యోగా గురువుచే ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమం మిషన్ హెల్దీ సింగరేణి అనే కార్యక్రమం స్థానిక RCOA క్లబ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో RG1 రీజియన్ క్వాలిటీ GM సుజోయా ముజుందార్, AITUC బ్రాంచ్ సెక్రటరీ RLE పోషం, SO2 GM చంద్రశేఖర్, CMO IA అధికారుల ప్రతినిధి క్రాంతి కుమార్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ PO హనుమంతరావు, లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష, సేవ జాయింట్ సెక్రటరీ రజిత, డాక్టర్ కారం పద్మ, డాక్టర్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న, అధిక సంఖ్యలో ఉద్యోగులు, సేవా సభ్యులు, పారిశ్రామిక ప్రాంత వాసులు పాల్గొన్నారు. కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ ఉంటేనే దాని ప్రభావం మన శరీరం మీద ఉంటుంది. డెఫినెట్గా ఎందుకంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. రెగ్యులర్గా యోగా క్లాసెస్ పెట్టుకుంటున్నాం మా కాలేజీలో. అన్ఫార్చునేట్ ఏమైందంటే ఈసారి మనకు మన సేవా తరఫున యోగా క్లాసెస్ లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అది GM గారిని రిక్వెస్ట్ చేసాం కూడా ఒకసారి చూడమని. మరి ఎంతవరకు వచ్చిందో తెలియదు. వాటర్ మీరు కూడా ఎండి గారికి ఒక మాట సజెషన్ ఇవ్వాల్సిన నేను వేదిక మీద కోరుకుంటున్నాను. ఎందుకంటే యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. మరి కంటిన్యూస్గా ఒక ప్రోగ్రామ్ ఉంటే కనుక డెఫినెట్గా అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. దానికి సపోర్ట్ చేయాల్సిందిగా మరొకసారి యాజమాన్యాన్ని నేను GM గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. డెఫినెట్గా ఇది లేడీస్కి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నది మా ఎక్స్పీరియన్స్. ఇక్కడ చేసేవాళ్ళు కూడా రెగ్యులర్గా ఉన్నారు కదా, వాళ్ళు కూడా షేర్ చేస్తారు వాళ్ళ ఒపీనియన్స్. అండ్ ఈ కార్యక్రమానికి ఇంకా కొంతమంది వస్తే బాగుండేది. ఎందుకంటే రేర్గా మనకి ఆపర్చునిటీస్ వస్తాయి. సింగరేణిలోనే సాధ్యమవుతుంది. వాళ్ళు చెప్తున్నారు కార్పొరేట్ కంపెనీస్లో ఇంతవరకు వెళ్ళలేదు కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అని. సో మనం సింగరేణిలో ఉన్నందుకు గర్వంగా ఉండాలి. ఇట్లాంటి కార్యక్రమాలను మనం కంపెనీ తరఫున ఆర్గనైజ్ చేస్తున్నందుకు మరొకసారి ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమానికి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకపోతే మన ఎడ్యుకేషన్ కూడా వృధా అయిపోతుంది. కాబట్టి క్రమబద్ధమైన ఈ ఆరోగ్య అవగాహన గురించి ఈ యొక్క ఆర్చగారు లలిత్ కుమార్ గారు, అలాగే సేవా అధ్యక్షులు విజేందర్ సార్కి, అలాగే ఆల్ మేడమ్స్, ఆల్ జిఆర్పిస్ యొక్క యోగా కార్యక్రమాలు మన సింగరేణిలో ఆర్చగల్ ఏరియాలో మొట్టమొదటిగా, అలాగే సింగరేణి CIW CW గారికి, కిరణ్ గారు అందరూ కూడా మనము ఇప్పుడు ఈరోజు ఆర్జీవన్లో మొదటిసారిగా చేస్తున్నాం. దీని తర్వాత సింగరేణిలో అన్ని ఏరియాలు ఉండడం జరుగుతుంది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి బెనిఫిట్ అవుతుందా కాదని అందరికీ తెలుసు. ఎక్సర్సైజ్ చేయకుండా జస్ట్ సెడెంటరీ అంటారు, ఐడియల్గా బాడీ ఉంటే ఎట్లయితుందో తెలుసు. అట్లనే మనసును కానీ మన యొక్క ఆత్మకు కానీ చేయాల్సిన ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ తో మాత్రమే రాదు. అది యోగా ద్వారా మాత్రమే కుదురుతుంది. మీరు గమనిస్తుంటారు, మానసిక ఆందోళనలు కానీ ఇవన్నీ ఏమన్నా లేని వాళ్ళు ఉంటారా? నాకేమి సమస్య లేదు, 24 hours హ్యాపీగా ఉన్నాను వాళ్ళు చెప్పేస్తారా? వెరీ గుడ్. మీకు 3rd క్లాస్ పిల్లవాడి వాళ్ళకి పిలిచినా కానీ నీకేమైనా ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఉందని అంటారు. ఎందుకు? నెక్స్ట్ డే హోంవర్క్ మా అమ్మ తిట్టిందన్నా, నాన్న తిట్టిందన్నా, టీచర్ తిట్టిందన్నా. అయితే ఈ రకమైన ఆలోచనలు, ఏ ఆలోచనలు లేని వాళ్ళు ఉన్నారా? ఆలోచనలు ఏమి లేకుండా క్లియర్గా ఉండి తెల్లగడ్డలాగా నమాసం వాళ్ళు ఉన్నారా? ఉంటారా? లేదు. ఎందుకు? మనం ఒక నిమిషం ఆగితే ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు, ఈ ఆలోచనలన్నీ ఇప్పుడు ఆలోచనలు ఒక పేపర్ లాంటిది
మనసును శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదు? సో అది ఎట్లా కుదురుతుంది? ఈ యొక్క యోగ సాధనల ద్వారా కుదురుతుంది. ఇది ఇందాక మేడం చెప్పినట్టుగా కొన్ని వేల ఏళ్ళ నుంచి మనకు ఈ యోగా ప్రాక్టీస్ అని ఉన్నాయి. మనము మన సంస్కృతి పరంగా వాటిని తీసుకొని రోజు మారి దినచర్యలో మన యొక్క టైం మన చేతుల్లో ఉండదు మిత్రుల. మనకున్న నాకు ఇంటి దగ్గర ఒక గంట టైం దొరికితే ఆ గంటను నేను ఈ రకమైన యోగా ప్రాక్టీసెస్ ఎక్సర్సైజెస్ ఫ్యామిలీతో సంతోషంగా గడపడమా, లేకపోతే ఫేస్బుక్, వాట్సాప్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఆ టైంని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది ఎవరి చేతిలో? మన చేతిలో. సో ఫస్ట్ ప్రియారిటీ మనకు దొరికిన 2 గంటలను యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ కుటుంబంతో ఇట్లా గడుపుతామా లేదా వేరే రకంగా గడుపుతామా అనే చాయిస్ మనదే. సో నా యొక్క రిక్వెస్ట్ యాజ్ హెల్దీ రెస్పాన్సిబుల్ సింగరేణి ఎంప్లాయీస్ గా మీ అందరికీ రిక్వెస్ట్, మనకున్న టైంని రెస్పాన్సిబుల్ గా మన కుటుంబాలను మనకు మన యొక్క డెవలప్మెంట్ వాడదాం. ఇట్లాంటి దైనందిక జీవితంలో భాగం చేస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా షణ్ముఖ చంద్ర గారు 15-20 ఏళ్ల నుంచి వారు సాధన చేస్తున్నారు. వారు దాని యొక్క వారి ప్రతిభను గుర్తించి మన చైర్మన్ గారు వారికి మన దగ్గరికి పంపడం జరిగింది. వారు చెప్పే వాటిలో నుంచి పాయింట్ తీసుకున్నాం, మన దైనందిక జీవితంలో వాటిని భాగం చేసుకున్నాం. చేస్తూ మనందరం కూడా హెల్దీ సింగరేణి చేసినా, హ్యాపీ సింగరేణి చేసినా, మన కుటుంబాల యొక్క సంతోషానికి ఆరోగ్యానికి మాత్రం తోడ్పడదాం. మరొకసారి ఇక్కడికి వచ్చిన వారందరినీ అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీ షణ్ముఖ చంద్ర గారు మొదటిసారి సింగరేణికి వస్తున్నందుకు మన సింగరేణి అందరి తరఫున సంతోషంగా. దీని తర్వాత కూడా మిగిలిన ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్ని చోట్ల దాన్ని కూడా వెళ్తాం. సో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయవలసింది